అద్దిరింది. ఏంటి? కాఫీ. కాఫీ చాలా బాగుంది. ఇంకో కప్పు కావాలా బావా? అందుబాటులో ఉండు, కావాలనిపిస్తే అడుగుతాను. సరే బావా. ఆదిత్య గారిలో సడన్ గా చాలా మార్పు కనిపిస్తుంది. చాలా హుషారుగా ఉన్నారు. ఆయన్ని చూస్తుంటే స్వామీజీ గారు చెప్పిన మాటలు నిజమైనట్టుగా అనిపిస్తుంది. నా అదృష్టం నిజమే అని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఆయన పూర్తిగా కోలుకున్నట్టే. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ గారిని పిలిచి ఆదిత్య గారికి అసలు విషయం తెలియకుండా చెకప్ చేయమని చెప్పాలి. చెప్పండి ధరణ్ గారు. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నారా? ఏమైంది ధరణ్ గారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు డాక్టర్. ఆదిత్య గారు ఇప్పుడు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. నాకెందుకో ఆయన కోలుకున్నారనిపిస్తుంది. కానీ ఎక్కడో చిన్న అనుమానం. మీ సైడ్ నుంచి ఒకసారి ఆయనకి చెకప్ చేస్తే నా డౌట్ క్లియర్ అవుతుంది. షూర్ ధరణ్ గారు, వస్తాను. డాక్టర్, ఆయనకి విషయం చెప్పొద్దు. నాకు తెలుసుగా ధరణ్ గారు, చెప్పను. థ్యాంక్స్ డాక్టర్ గారు, ఉంటాను. ఓకే ధరణ్ గారు. ఏంటి ఈ జాంగ్రీ నన్ను చూసి కంగారు పడిపోతుంది? ఏం చేసింది ఏంటి? ఈయనెప్పుడొచ్చారు? నేను మాట్లాడింది మొత్తం వినేశారా ఏంటి? ఏంటి తరుణి అలా ఉన్నావు? ఏమైంది? నాకేమైందండి, బానే ఉన్నాను. ఇందాక బానే ఉన్నావు, ఇప్పుడే కంగారుగా ఉన్నావు. ఏమైంది? అది నేను వచ్చే ముందు ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నావు. ఎవరు చేశారు? ఓ, ఆదిత్య గారు నేను డాక్టర్తో మాట్లాడింది వినలేదు. అంటే ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారా అని అడుగుతున్నాను. లేదండి, నాకు ఫోన్ చేసి బెదిరించే ధైర్యం ఎవరికుంటుంది? ఒకవేళ అలా చేస్తే మాత్రం ఊరుకుంటానా? నాకు తెలుసులేవే జాంగ్రీ, నువ్వు దేశముద్రువే, నీ జోలికి రానులే. ఆదిత్య గారు ఏంటి అలా అయిపోయారు? ఎలా అయిపోయాను? బానే ఉన్నానే. ఇందాక బాగున్నారు, ఇప్పుడే మళ్ళీ మూడోఫ్ అయిపోయారు. అవునా? అందుకే డాక్టర్ గారిని రమ్మని చెప్పాను. మీరు వచ్చే ముందు నేను మాట్లాడుతున్నది ఆయనతోనే. ఓహో, అవును. డాక్టర్ని ఎందుకు రమ్మని చెప్పావు? జస్ట్ జనరల్ చెకప్ కోసం అండి. మీరు కూడా లాస్ట్ టైం మీ డాక్టర్ ఫ్రెండ్ అజయ్కి ఫోన్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ని ఇంటికి రమ్మన్నాను అని అన్నారు కదా. అవునా? అదేంటి ఆదిత్య గారు, మీకు గుర్తులేదా? బాగా గుర్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చాడు కదా. ఎక్కడున్నారండి మీరు? అతను ఎప్పుడు వచ్చాడు? కరెక్ట్, వస్తానని రాలేదు. ఇప్పుడు అజయ్కి ఫోన్ చేసి ఎందుకు పంపించలేదో అడుగుతాను. ఆదిత్య గారు, ఇప్పుడు ఆయనకి ఫోన్ చేయడం ఎందుకండి? మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను కదా, ఆయనే ఇంటికి వస్తానన్నారు. అమ్మయ్యా, ఆడే వస్తానన్నాడా? బతికించావే. లేకపోతే అజయ్ గారి నెంబర్ తెలియక నేను కింద మీద పడేవాడిని. నోటి తోలు నాకు. ఆదిత్య గారు, ఓకే ధరణి, డాక్టర్ని రాని, ఆయన ఏం చేస్తే అది చేయించుకుంటాను. ఆయన మీకేం చేయరు, బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తారు అంతే. ఓకే. ఆదిత్య గారు, మీరేం కంగారు పడకండి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదే. అయ్యో, నేను ఒకదాన్ని, ఈ విషయం మీకు తెలీదా ఏంటి? అసలు ఈ సంగతి నాకు చెప్పిందే మీరు కదా. కాఫీ తాగుతారా? తెస్తానుండండి. ఓరి నా జాంకాయో, నీ పెళ్ళానికి ఏమేం చెప్పావురా? ఒక్కోటి రివీల్ చేసి చంపేస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక, అదేం అడుగుతుందో అర్థం కాక, నేనేం మాట్లాడాలో తెలియక చచ్చిపోతున్నాను రా. ఎంతైనా ఇంకొకళ్ళు యాక్టింగ్ చేయటం ఒక్కో సీన్లో కష్టమే సుమా. వామ్మో.
ఏంటమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? డాక్టర్ గారి గురించి. డాక్టర్ గారు ఎందుకు వస్తున్నారు ధరణి? నీకొంట్లో బాలేదా? దీనికేంటి దున్నపోతులా ఉంటే? నా కోసం కాదత్తయ్య, ఆదిత్య గారి కోసం. మా బావకేమైంది? ఏమైందమ్మా మా అబ్బాయికి? ఏం కాలేదత్తయ్య గారు, బానే ఉన్నారు. మరి డాక్టరు? మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది అత్తయ్య గారు. మన లోపల ఏమైనా లోపాలుంటే తెలుస్తుంది. దానివల్ల ఉపయోగమే కానీ నష్టమే ఉండదు. ఓహో, ముందు జాగ్రత్త కోసం ఆదిత్యకి చెకప్ చేయిస్తున్నావా? అవునత్తయ్య గారు. సరేలే అమ్మా, ఎలాగో వస్తున్నారుగా, నేను చేయించేసుకుంటాను. నువ్వు చేయించుకోలేకొదినా? నాకేం అక్కర్లేదు, నేను బానే ఉన్నాను. అన్నయ్యకి బాగోక చేయించుకుంటున్నాడా ఏంటి? చేయించుకోలేక మనం ఏ హాస్పిటల్కి వెళ్ళడం లేదుగా, డాక్టర్ గారు ఇక్కడికి వస్తున్నారుగా. సర్లే, ముందు రాని. రండి డాక్టర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. స్వాతి, మీ అన్నయ్యని పిలు. అలాగే వదినా. హలో ఆదిత్య గారు, హౌ ఆర్ యూ? ఫైన్. కూర్చోండి ఆదిత్య గారు. అత్తయ్య గారు, ముందు మీరు చేయించుకుంటారా? అమ్మా, పిన్నికి ఏమైంది? నాకేం కాలేదు నాన్నా, నీలాగే మామూలుగా చెకప్ చేయించుకుందామని. మ్మ్హ్మ్. చేయించుకో పిన్ని, చేయించుకో. లేఖొదిన కూడా చేయించుకుంటుందంట. ఆహా, చేయించుకోలేక చేయించుకో. ధరణి, నువ్వు కూడా చేయించుకో. చెల్లమ్మా, నీకొక్కదానికి ఎందుకొద్దు, తర్వాత నువ్వు కూడా చేయించుకో. మీరు అందరూ అయిన తర్వాత రిలాక్స్డ్గా నేను చేయించుకుంటాను. నువ్వు వెళ్ళి పిన్ని. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఆ. కమాన్ రండి. ఆ, ఆ. బీపీ నార్మల్గానే ఉంది. డాక్టర్ గారు, మాస్టర్ చెకప్. శాంపిల్స్ తీసుకుంటానమ్మా. సరే ఆదిత్య గారు, వస్తాను. ఆ, ధరణి గారు, రిపోర్ట్స్ వచ్చాక ఫోన్ చేస్తాను. అలాగే. రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో, డాక్టర్ గారు ఏం చెప్తారో, నాకు చాలా టెన్షన్గా ఉంది. డాక్టర్ గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా అండి? ధరణి గారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. ఆదిత్య గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇది ఎలా సాధ్యమైందో నాకే అర్థం కావట్లేదు. అంతా నేను నమ్ముకున్న నమ్మకమే డాక్టర్, అది వమ్ము కాలేదు. ఎనీవేస్, నాకున్న చిన్న అనుమానమే మీ ద్వారా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే ధరణి గారు, ఏదైతేనే ఆదిత్య గారి హెల్త్ బాగైంది. ఈ విషయంలో మీతో పాటు నేను హ్యాపీ. ఓకే ధరణి గారు, ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోండి. ఉంటాను ధరణి గారు. అలాగే డాక్టర్ గారు. అమ్మా, ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పట్టరాని సంతోషం నాలో కలుగుతుంది. నా హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనే వచ్చాను. రిపోర్ట్స్ ఆయనకి అనుకూలంగా వచ్చాయి. అవి రాలేదు, నువ్వే తెప్పించావు. ఇదంతా నీ అనుగ్రహమే తల్లి. నాకున్న ఈ చిన్న అనుమానాన్ని కూడా తొలగించేశావు. నీ దయ వల్ల ఆదిత్య గారితో నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళొస్తాను.
స్వాతి, వదినా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఏంటి మ్యాటర్? నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా నాకే దిగులు లేదు. అందరితో హ్యాపీగా ఉంటాను. మీ అన్నయ్యకి 100 years. వదినా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ సేఫ్ అని చెప్తావనుకుంటే అన్నయ్యకి 100 years అంటావేంటి? ఆయన బాగున్నారంటే నా బిడ్డ బాగున్నట్టే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ 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 హ్యాపీ. ఐఎమ్ సో లక్కీ. అబ్బో, తెగ సంబరపడిపోతుంది. ఏంటో దీని హ్యాపీనెస్ కి కారణం. స్వాతి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకేం కావాలో అడుగు. ముందు నీ సంతోషానికి రీజన్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు. అదేంటో చెప్పు ఫస్ట్. అది ఏం లేదు, మీ అన్నయ్య మునుపట్ల యాక్టివ్గా ఉన్నారు కదా, అందుకు. రండి. ధరణి, ధరణి. ఏంటండి? ఆదిత్య గారు స్వామీజీని తీసుకొచ్చారేంటి? ఏం జరగబోతుంది? కూర్చోండి స్వామి. ధరణి, నేనిప్పుడు ఆయన ఎందుకు మన ఇంటికి తీసుకొచ్చానో తెలుసా? తెలీదండి. నేను ఆ రోజు ఆవేశంలో ఆశ్రమాన్ని తీసుకెళ్ళి నువ్వెంత చెప్తున్నా వినకుండా నీ ముందే ఆయన్ని దూషించాను. నానా మాటలు అన్నాను కదా. అది ఎంత తప్పు నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది ధరణి. నేను చేసింది నాకు న్యాయం అనిపించట్లేదు. అన్నీ తెలిసిన స్వామీజీని అవమానించడం నేరం అనిపించింది. అందుకే నీ కళ్ళ ముందే ఈ మహానుభావుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకోవాలని నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. కోపంలో తెలియక చేసిన నా తప్పుని పెద్ద మనసు చేసుకుని క్షమించండి. లేనాయనా. లేదు స్వామి, మీరు క్షమించానని చెప్పే వరకు నేను మీ పవిత్రమైన పాదాల్ని వదలను. నువ్వేం తప్పు చేయలేదు నాయనా, బాధపడకు. లే. లేదు స్వామి, నేను తప్పు చేశాను. మిమ్మల్ని తిట్టి పెద్ద తప్పు చేశాను. మీరు క్షమించానని ఒక మాట అంటే గాని నేను చేసిన పాపం పోదు. సరే నాయనా, క్షమించాను. లే. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఈ మాట మిమ్మల్ని ఆశ్రమంలోనే అడగొచ్చు, కానీ ధరణికి నేను పశ్చాత్తాపడ్డ విషయం తెలియాలనే అక్కడేమీ మాట్లాడకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను రమ్మనగానే మారు మాట్లాడకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి. అయితే స్వామీజీ ఆయనకేం చెప్పలేదన్నమాట. భగవంతుడా, రక్షించావ్. ఇక అంతా మంచే జరుగుతుంది. మీ కుటుంబానికి ఇక అన్నీ మంచి రోజులే ఉన్నాయి. ధరణి, నువ్వు బాధపడకు. ఇప్పుడు మనం బాగున్నాం కదా. ఇంకెప్పుడు బాగుండేలా స్వామి కూడా ఆశీర్వదించారు. ఇక నువ్వు ఏ విషయం గురించి ఆలోచించకు. దిగులు పడకుండా సంతోషంగా ఉండు. అమ్మ స్వాతి, భవిష్యం తీసుకురామ్మా. స్వామి దీవిస్తారు. ఆయన చేత్తో తాకితే భవిష్యం ఇంకా తొందరగా కోలుకుంటుంది. అలాగే అన్నయ్య. రామ్మా, స్వామిగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. నేను బయలుదేరతాను నాయనా. అలాగే స్వామి. ఇంకా చాలు మమ్మీ. డాక్టర్ ఏం చెప్పారు? బాగా తింటేనే భవిష్యత్ తొందరగా యాక్టివ్ అవుతుందని చెప్పారా? చెప్పారు. మరి చాలు అనకూడదు, తిను. అప్పుడే
నీకు ఆడుకోవడానికి ఎనర్జీ వస్తుంది. హ్మ్. డాడీ రామ్మా. ధరణి, భవిష్యత్తు ఇప్పుడు పర్లేదు కదా? ఆ, పర్లేదు. నిన్నైతే అసలు చూడలేకపోయాను. అంతా స్వామీజీ ఆశీర్వాదం. డాడీ టుమారో స్పెషల్ ఏంటి? ఏం కావాలో చెప్పు తల్లి. ఏం తినాలన్నదో నీకు మమ్మీ చేసి ఇచ్చేస్తుంది. ఓ అంటే గుర్తు లేదన్నమాట. నాకేమన్నా చెప్పావమ్మా? హ్మ్, నీతో మాట్లాడను. ఓసిన జాజిపత్రి, ఇదేంటి అలి కూర్చుంది? రేపు అంత స్పెషల్ ఏంటి? బహుశా రేపు నీ బర్త్డే కదా? మ్మ్. సారీరా, నేను మర్చిపోయాను. అవునా? నువ్వు మర్చిపోయావు ధరణి? నాకు గుర్తుంది. నేను ఇంకా భవిష్య ఈ విషయం గురించి చెప్పింది అనుకోలేదు. వేరే ఏమన్నా అడిగిందేమో అనుకున్నాను. ఈ మర్చిపోయానేమో అని తెగ ఆలోచించేస్తున్నాను. నాకు గుర్తుందమ్మా. అయితే రేపు ఇంట్లో పెద్ద పార్టీ ఉందన్నమాట. ఆ, మామూలు పార్టీ కాదు, గ్రాండ్గా ప్లాన్ చేశాను. ఆల్రెడీ గెస్ట్లందరినీ పిలిచేశాను కూడా. ఏడ పిలిచాము? ఇక నుంచి పిలవాలి. నా బంగారం పుట్టినరోజు అంటే అలా ఎలా ఉంటుందా? అదిరిపోతుంది. బానే కవర్ చేశాడు. ఎంతైనా నా కొడుకు కదా. ఆదిత్య గారు, షాపింగ్కి ఎప్పుడు ప్లాన్ చేశారు? ఎప్పుడేంటి ధరణి? ఇప్పుడే. టైం ఎక్కడుంది? రెడీ అయ్యి వచ్చేసేయండి, వెళ్ళొచ్చేద్దాం. హ్మ్, సరే. ఇప్పుడు షాపింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉందా? వచ్చేపాటికి లేట్ అయిపోతుంది. ఆల్రెడీ నోరు పీకేస్తుంది. పక్కకి వెళ్ళి 2-3 పీడీలు పీకేసి వచ్చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ ఆకాష్. ఓహో, వీడి పేరు ఆకాషా? ఏంటి ఆకాష్? సార్, మనం జహంగీర్ గారి కాంట్రాక్ట్ ఓకే చేశాం కదా? ఎప్పుడో చేశాం కదా, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమీ లేదు సార్. మేడం చెప్పినట్టు అంతా చేసేసాను. మీ సైన్ కొన్ని చోట్ల అవసరం ఉంటుంది. అది అయిపోతే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. అవునా? అవును సార్. ఎస్ఆర్ గ్రూప్ కూడా లోడ్ ఆర్డర్ చేశాను. చెక్ రాసేసాను సార్. దాంట్లో కూడా మీరు సైన్ చేస్తే వాళ్ళకి పంపించేస్తాను సార్. ఓహో, ఓరి నా జాంకాయ్, ఇదేం ట్విస్టరా? ఆడి సంతకం నేనెలా పెట్టరా? ఇదిగోండి సార్, ఇక్కడ సైన్ చేయండి. ఓరి నాయను, ఇప్పుడు నా కొడుకు ఏం చేస్తాడు? శ్రీరామచంద్ర. అయ్యో, 12 అయిపోయిందా? సైన్ చేయటం ఇప్పుడు కుదరదు. ఇవి నా దగ్గర ఉంటాయిలే, నువ్వు రేపు వచ్చేసాయి. 12 అయితే సైన్ చేయడానికి ఏమైంది ఆదిత్య గారు? దుర్ముహూర్తం వచ్చేసింది ధరణి. శుభం అని మొట్టమొదటిసారి మన కంపెనీ నుంచి జహంగీర్ గారు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. బ్యాడ్ టైంలో సైన్ పెట్టమెందుకు? అది కరెక్టే. అందుకే ఆకాష్ని రేపు రమ్మంటున్నాను. వాళ్ళు బాగుండాలి కదా. మ్మ్. పోనీ ఆ చెక్ మీదైనా సైన్ పెట్టి ఇవ్వండి సార్. ఎస్ఆర్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓరి నా రాజనాలా, ఇట్ట తగులుకున్నావేంట్రా? చెక్ రాసిచ్చేయండి ఆదిత్య గారు, పర్లేదు. ఎస్ఆర్ గ్రూప్కి మనం చెక్ రాసి ఇవ్వడం ఫస్ట్ టైం ఏం కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు దొరికిపోతాడే. ఇప్పుడు ఎలాగా? ధరణి, చెక్ మీద కూడా ఇప్పుడు సంతకం చేయను. ఏమైందండి? నేను కంపెనీ వ్యవహారాలు చూడటం మానేసి చాలా రోజులైంది. ఈ మధ్య నేను సంతకాలు కూడా పెట్టట్లేదు. కోర్స్ అవసరం కూడా రాలేదు. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. టైం బాగోనప్పుడు చేయటం ఎందుకని. పోనీ నువ్వు చేయమంటే చేసేస్తాను ధరణి. చేసేనా? వద్దులేండి ఆదిత్య గారు. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిలేండి. రేపు మార్నింగ్ చేద్దరు కానీ. అలాగే, శుభగడియలు చూసుకుని చేస్తాను. ఆకాష్ సార్, రేపు వచ్చేసే. అలాగే సార్, మార్నింగ్ వచ్చేస్తాను.
అమ్మయ్యా, గుండె గొంతులోకి వచ్చేసింది. ఆదిత్య గారు, మీకు ఈ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా? ఆ, ఈ మధ్యనే నమ్ముతున్నాను. నేను గుడికి వెళ్ళిన దగ్గర నుంచి జ్ఞానోదయం అయింది.